79 వంగవీటి రంగయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావటం, ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషం. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన కాకినాడలో ప్రవేశించినప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను చేయడం ఈ రోజు కూడా మర్చిపోలేని విషయం. చాలా ఆప్యాయంగా పలకరించేవారు. దాని దగ్గర కూడా తీసుకుని చాలా రాజకీయంలో కూడా ముందుకు వచ్చి చేయడం జరిగింది. అప్పుడు స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా కూడా నాకు పదవి ఇప్పించే బాధ్యత కూడా ఆయన తీసుకుని స్టేట్ యూత్ లో నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టేట్ యూత్ లో కూడా నాకు జాయింట్ సెక్రటరీ పదవి ఇప్పించడం జరిగింది రంగా గారు. ఏదైనప్పటికి కూడా ఇప్పటికి కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ మహానుభావుడు మర్చిపోకుండా ఉన్నారంటే కారణం పేదల కోసం నిలబడినవాడు. విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే పరిస్థితి. ఆయన బాటలో మేము అందరం నడుస్తున్నాం. ఈ రోజు కూడా రంగా గారిని ఆదర్శంగా తీసుకునే మేము రాజకీయం చేయడం జరుగుతుంది. అటువంటి మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టాలని ఇక్కడ పెద్దలు కూడా అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల్లో పెట్టలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఏదైతే కొండాపాలెం బ్రిడ్జ్ అంటే ముత్తా గోపాలకృష్ణ వారధి దిగిన తర్వాత ఉన్న జంక్షన్ ఉందో ఆ జంక్షన్ కి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని, అక్కడ రంగా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని మా యొక్క కోరిక. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తానని, రంగా గారి లాంటి మహానుభావుడు విగ్రహాన్ని మంచి సెంటర్ లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసేటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ, అదేవిధంగా దీప్తి మేడం గారికి కానీ, మా కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్ అందరికీ కూడా రంగా గారి మీద అభిమానంతో అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం, ఆ మహానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రంగా గారి ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం.